అందరికీ నమస్కారం. ముందుగా కాకినాడలో ఉన్న ఇక్కడికి వచ్చిన మన మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు పసుపులేటి సందీప్ రాయల్. మా అమ్మగారి పేరు పసుపులేటి పద్మావతి గారు. మేము అనంతపురం జిల్లా నుంచి వచ్చాము. మీ అందరికీ ఒకటి అనిపించింటుంది, అరే ఇక్కడ ఎలక్షన్ టైంలో కాకినాడలో ఎన్నికలు జరుగుతున్నాయి, వీళ్ళు అనంతపురం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది. దీని వెనక చాలా బ్యాక్ డ్రాప్ ఉంది, దీని మీకు చెప్పాలి. ముందుగా కాకినాడ పార్లమెంట్ అంటే చాలా ఉన్నతవంతమైన రాజకీయ నాయకులు పార్లమెంట్కి వెళ్ళిన ప్రదేశం. అంతేవిధంగా విలువలతో కూడిన రాజకీయం చేసే నాయకులు ఇక్కడ పోటీ చేసి పార్లమెంట్కి వెళ్ళిన నియోజకవర్గం. అంతేకాకుండా 10 మందికి సహాయం చేసే వాళ్ళే కానీ 10 మందితో దోచుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేసే వ్యక్తులు ఎవరు కూడా ఈ పార్లమెంట్ నుంచి ఎన్నిక అవ్వలేదు పార్టీలకు అతీతంగా. అలాంటి ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఒకప్పుడు వెంకటరామారావు గారు అనే ఒక భారత కమ్యూనిస్టు నాయకుడు, అలాగే సెక్యులర్ నాయకుడు అయినటువంటి ఒక తిరుమలరావు గారు లాంటి వ్యక్తి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అంతేకాకుండా ఎంతో మందికి పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేసిన ముద్రగడ పద్మనాభ గారు లాంటి వాళ్ళు కూడా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అలాంటి చోటు నుంచి ఇప్పుడు జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ ఎన్డీఏ అభ్యర్థిగా ఒక రాజకీయ వ్యభిచారైనటువంటి, ఒక రాజకీయ బ్రోకర్ అయినటువంటి, ఒక రాజకీయ వ్యాపారైనటువంటి, ఒక రాజకీయ ఉన్మాదైనటువంటి తంగెల ఉదయ్ శ్రీనివాస్, ఒక బెట్టింగ్ బంగారాజ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నాడని మాకు తెలిసింది. అతనికి మాకున్న పరిచయం ఏంటంటే, నేను ఒకప్పుడు అతను జనసేన పార్టీలో మేము ఒకప్పుడు కలిసి పనిచేసేవాళ్ళం. నేను పవన్ కళ్యాణ్ దగ్గర 2017లోనే పవన్ కళ్యాణ్ స్వయంగా సందీప్ లాంటి వ్యక్తులు నాకు కావాలని అనంతపురం నుంచి కోరి నిన్ను పార్లమెంట్కి పంపిస్తాను, నా దగ్గర పనిచేయని తెచ్చుకున్న వ్యక్తి. నేను పవన్ కళ్యాణ్ దగ్గర చాలా విలువలతో చాలా నిజాయితీగా పనిచేశాను. కానీ దురదృష్టవశాత్తు ఈ బెట్టింగ్ బంగారాజ్ అలానే మా మదర్ గారు ఉన్నారు ఇక్కడ పక్కన, కానీ చెప్పకూడదు, కానీ చెప్పాల్సిన సమయం వచ్చింది. ఎంతో మంది మహిళల జీవితాలను ఆడుకున్నటువంటి తంగెల ఉదయ్ శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చి ఎంతో మందిని మోసం చేశాడు. మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాడంటే, ఉదయ్ శ్రీనివాస్ అనే వ్యక్తి చాలా దుర్మార్గుడు, మోసగాడు. మీరు అందరూ తెలుసుకోండి కాకినాడ ప్రజలారా, ఇది చాలా మంచి పార్లమెంటు. ఎందుకంటే ఉదయ్ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎలా వచ్చాడంటే, ఒక అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి ఆయన్ని బెదిరిస్తూ వచ్చారు. అది మాకు కూడా తెలుసు, కానీ ఎందుకంటే అప్పుడు అందరం కలిసి పనిచేసినాం కాబట్టి అది ఎవరు వ్యక్తిగతం వాళ్ళకు ఉంటుంది. కానీ ముందుగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఉదయ్ అనే వ్యక్తి వల్ల నేను నష్టపోయినది ఎలా ఉందంటే, నేను చాలా నిజాయితీగా పనిచేసేటవాడిని, కానీ ఉదయ్ అనే వ్యక్తి ఎవరూ ఉండకూడదు, అతనే ఉండాలి అనే ఉద్దేశంతో అతని ఆగడాలు, అతని అవినీతి సామ్రాజ్యాన్ని పెంపొందించుకోవడం కోసం సాక్షాత్తు 42 మంది ఉద్యోగుల్ని అతను దగ్గరుండి కుట్రబడి అప్పుడు అతను పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేసే వ్యక్తుల దగ్గర తీసేశాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇక్కడ స్పీచ్ లో మాట్లాడుతున్నాడు అతను, మేము యువతకి ఉపాధి అవకాశం కల్పిస్తానంటున్నాడు. అంటే ఒక 42 మంది జీవితాలను నాశనం చేసిన ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ పార్లమెంట్ లో యువతకి ఏ విధంగా న్యాయం చేస్తారని కూడా మేము ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలో కాపులు ఎక్కువ ఉంటారు. అందులో మన 42 మందిని తీసేసిన వ్యక్తుల్లో 33 మంది కూడా కాపు సమాజం వరకు కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం. ఈ ఉదయ్ శ్రీనివాస్ అనే వ్యక్తి మహిళల పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఆ విషయంలో నాకు ఉదయ్ శ్రీనివాస్ అనే వ్యక్తికి అందరి ముందర, ఇంతకుముందు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోనే అందరి ముందర నాకు అతనికి గొడవ కూడా జరిగింది. ఆ రోజు అతను మహిళల పట్ల అతను ప్రవర్తించిన తీరును నేను క్వశ్చన్ చేసినప్పుడు అతను నన్ను చంపేస్తానని కూడా నన్ను బెదిరించాడు. కానీ నేను అతను ఎదురు తిరిగి అవసరమైతే నేను బయటికి వెళ్ళిపోతాను, కానీ మహిళలకి రక్షణ కల్పిస్తామన్న ఉద్దేశంతో మేము బయటకు రావడం కూడా జరిగిందని కూడా మేము రోజు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అతను ఈ రీసెంట్గా ఎన్నికల అఫిడవిట్ కూడా ఇచ్చాడు. దాంట్లో చూసింటారు మీరు, ఒకసారి ఇంటర్మీడియట్ అంటున్నారు, ఇంజనీరింగ్ అంటున్నారు. సాక్షాత్తు వాళ్ళ పార్టీ అధ్యక్షున్నే బూడి కొట్టించిన దొంగ తంగెల ఉదయ్ శ్రీనివాస్. అలాంటి వ్యక్తి కాకినాడ ప్రజల్ని బురుడి కొట్టించడానికి గ్యారెంటీ ఉందని కూడా ఈరోజు నేను కాకినాడ ప్రజలకి నేను ఈరోజు సమన్వయంగా నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా వాళ్ళ పార్టీ అధ్యక్షుల వారు కూడా ఈ బెట్టింగ్ బ్రోకర్ అనేటువంటి తంగెల ఉదయ్ శ్రీనివాస్ గురించి చాలా గొప్పగా చెప్తుంటాడు. అది మేము చూసి భరించలేక వచ్చాం. మేము మామూలుగా మేము అక్కడే ఉండి మాట్లాడచ్చు. ఇక్కడ ఎందుకు వచ్చామంటే, అతను ఉదయ్ అనే బ్యాక్గ్రౌండ్ వేరు, కానీ ఇక్కడ జరుగుతున్న తీరు వేరు. అతని గురించి చెప్పడానికి మేము కూడా వచ్చాము. వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఏం చెప్తున్నాడంటే, 3000 లేఅవుట్లు టీ టైం ఉన్నాయి, 20,000 మందికి ఉపాధి కల్పించినాడు, ఎంతోమందికి న్యాయం చేశాడు అంటున్నారు. 9 కోట్లు
టర్న్ ఓవర్ కూడా నెలకు జరుగుతుంది అంటున్నాడు. మనం మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. నెలకు నిజంగా 9 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంటే సంవత్సరానికి 108 కోట్లు వాళ్ళ మొత్తం మనీ అంతా ఉండాలి. దానికి జిఎస్టీలు కట్టారా, ట్యాక్సులు కట్టారా? దొంగ కంపెనీలు పెట్టి ఎంతో మంది మోసం చేస్తున్నారని కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం.